అమెరికా ఇరాన్ మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. ఖమేనీకి 10 నుంచి 15 రోజుల వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. ఈ కాలంలో ఏదో ఒకటి తేల్చుకోకపోతే ఇరాన్ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తానని చెబుతున్నారు. యుద్ధం గనుక వస్తే తీవ్ర పరిణామాలుంటాయని, మళ్లీ కోలుకోలేనంత దెబ్బతీస్తానని చెప్పారు. ఇటు ఖమేనీ కూడా ఎక్కడ తగ్గేటట్లు కనిపించడం లేదు. ట్రంప్తో ఢీ అంటే ఢీ అనే అంటున్నారు. యుద్ధమే గనుక వస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. మీ యుద్ధ నౌకలు మమ్మల్ని ఏమీ చేయలేవని, ప్రపంచంలోనే శక్తివంతమైన మీ యుద్ధ నౌకలను సముద్రపు అడుగున తొక్కుతామంటూ ఖమేనీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్లు స్పష్టమవుతుంది. ఇప్పటికే అమెరికాకు చెందిన అత్యాధునిక యుద్ధ నౌకలను ఇరాన్కు సమీపంలో మోహరించారు. అణు ఒప్పందం కుదుర్చుకుంటే సరే, లేకపోతే ఖతం కావాల్సిందే అని హెచ్చరిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో రాబోయే 10 రోజుల్లో ఏం జరగనుంది? ఇరాన్ ఒప్పందానికి సిద్ధమవుతుందా, లేక అమెరికాతో యుద్ధానికి సై అంటుందా?